వ్యవహరించాల్సినటువంటిది, వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాల దగ్గర నుంచి చాలా అంశాలపైన వివాదం అవుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా నామినేషన్ల పర్వం సందర్భంగా కూడా చాలా చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. కుప్పంలో అయితే ఏకంగా ఆర్ఓ కార్యాలయంలోకి వాహనాలు వేసుకుని వెళ్ళినటువంటి దృశ్యాలు నిన్న మనం చూసాం. దీంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నా లేదా వారి తరపున ఎవరైనా నాయకులు నామినేషన్లు వేసేదానికి వెళ్తున్నా కూడా పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడం, చాలా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కూడా తమ నియోజకవర్గంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన అక్కడ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. సత్య ఏంటి అసలుకి ఈ రకంగా క్రింద స్థాయి నుంచి కూడా ఉన్నతాధికారుల వరకు ఇవాళ కంప్లైంట్లు వచ్చినటువంటి పరిస్థితి. నిన్న సిఇఓ కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, మనం చూసాం ఏబిఎన్ ఎక్స్క్లూజివ్గా. కానీ ఇక్కడ వీరి విషయంలో సిఇఓ కంప్లైంట్ల పైన ఏ రకమైనటువంటి నివేదిక పంపారంటారు? దీనిపైన చర్యలకు సంబంధించిన విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? దానికి ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిన్న మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు స్పష్టంగా చెప్పారు, తాము నేరుగా చర్యలు తీసుకోలేం, ముందుగా ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో వాటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతోంది. వారు దానికి సంబంధించి వివరణ కోరాలని మాకు లేఖ రాస్తారు. ఆ లేఖ ఆధారంగా సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే సిఎస్, అదేవిధంగా డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వారి ముగ్గురు నుంచి కూడా వివరణ కోరాము. వారు కూడా వివరణ సమర్పించారని చెప్పారు. ఆ వివరణ ఇచ్చినటువంటి అంశాన్ని, ఆ వివరణ సంబంధించిన రిపోర్ట్ను కూడా తన రిపోర్ట్ను కూడా జత చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించానని స్పష్టం చేశారు. పంపి కూడా వారం రోజులు అవుతుందని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. అయితే నేటికి వారిపై ఏం చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఎలాంటి ఉత్తర్వులు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తన వైపు నుంచి కూడా రిపోర్ట్ పంపించానని కూడా ఆయన తెలియజేశారు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తమకున్నటువంటి తమ ముందున్నటువంటి అవకాశాలను బట్టి ఈ అంశాలపైన మరలా ఎంక్వైరీ చేయించుకుని డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చాక వారు ఎటువంటి చర్యలకు సిఫారసు చేస్తే ఆ రకంగా చర్యలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలపైన సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా కింది స్థాయి అధికారులు చాలా మంది పైన చర్యలు తీసుకున్నారు, వాలంటీర్లను సస్పెండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఈ అధికారులందరినీ కూడా ప్రభావితం చేయగల అవకాశం ఉన్నటువంటి అధికారులు, సిఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, వీరి ముగ్గురు విషయంలో మాత్రం ఇంకా చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు అయితే ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో వీరిని కనుక కొనసాగిస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని కూడా వారంతా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న కూడా వర్లరామయ్య వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటనల మీద కావచ్చు, అదేవిధంగా కొందరు అధికారులు ఏకపక్షంగా అధికార పార్టీకి వంతపాడుతున్నారు. ముఖ్యంగా కుప్పం లాంటి నియోజకవర్గంలో అభ్యర్థి భార్య నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు కారులో రావడం ఏ విధంగా ఆస్కారం ఉంది, ఆవిడకి ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయని కూడా ఆయన ప్రశ్నించి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మనం పెన్షన్ల అంశం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా మళ్ళీ ఇంకొక వైపు సమీపిస్తోంది డేట్ కూడా. సో ఈ నేపథ్యంలో వీటిపైన చర్యలు తీసుకోకపోతే, లేకపోతే వీటిని సరిచేయకపోతే మళ్ళీ కూడా ఆ రకమైనటువంటి గందరగోళం, అనేక రకాలైనటువంటి పరిణామాలకు దారితీసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనిపైన ఇప్పటికైనా సరే చర్యలకు సంబంధించి వారు ఇచ్చినటువంటి వివరణ పైన కావచ్చు, లేదా మొత్తం ఎలాంటి నివేదికను సిఇఓ కూడా పంపించారని చెప్తున్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, సిఎస్ జవహర్ రెడ్డి విషయంలో కూడా రోజు అనేక రకాలైనటువంటి విమర్శలు, కంప్లైంట్లు కూడా ప్రతిపక్షాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికి చర్యలు ఉండొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా విపత్తు నివారణ శాఖ రోజు రోజుకు కూడా కొత్త నివేదికలు అందజేస్తోంది. ఏ రోజుకు ఆ రోజు ఎండ తీవ్రత పెరుగుతోంది కాబట్టి ప్రజలు లోపలే ఉండాలి, బయటకు రాకూడదని చెబుతున్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు దివ్యాంగులు ఉంటారు, అదేవిధంగా వృద్ధులు ఉంటారు. వీరి విషయంలో కూడా ఎండకు బయటకు రావద్దని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు వారంతా వచ్చి సచివాలయం వద్ద ఏ విధంగా పెన్షన్లు తీసుకోమని అంటారు అనే ప్రశ్న విపక్షాల నుంచి లేవనెత్తారు. వీరందరూ కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో పాటు గత నెల 36 మంది చనిపోవడానికి కారణమైనటువంటి డీజీపీ, అదేవిధంగా సిఎస్ ముఖ్యంగా సిఎస్, అదేవిధంగా సెర్ప్
సంబంధించినటువంటి నాయకుల పైన కూడా ఫిర్యాదులు ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 36 మంది చనిపోయినట్లుగా అటు వైసీపీ అధికార పత్రికలో కావచ్చు లేదా వారి అనుకూల మీడియాలో కూడా ప్రచారం జరిగిందనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సచివాలయానికి వచ్చి ఎలా పరీక్షలు తీసుకోమంటారు, వృద్ధులు ఉంటారు వారిలో అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీరా ఒక నివేదికను కూడా ఇప్పటికే పంపించినట్టుగా చెప్పారు. ఇంకా మండు టెండర్లో గనక వారిని తీసుకొస్తే గనక గత నెలలో జరిగిన ప్రమాదాలే మరీ సంభవించే అవకాశం ఉందని విపక్షాలు వాదిస్తున్నాయనే విషయాన్ని ఆయన ఒక రిపోర్టుగా కూడా పంపినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈసారి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. మొన్న ఇచ్చిన ఆదేశాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా పెన్షన్ అందరికీ పంపిణీ చేసే ఏర్పాట్లు చేయమని ఇచ్చినప్పటికీ కూడా గతంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటిని తగ్గించి, అంటే గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించేవారు. ప్రస్తుతం వారిని తప్పించిన తర్వాత గ్రామ సచివాలయ సిబ్బంది 130,000 మంది అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు పంచాయతీలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ వారిని వినియోగించుకోకుండా కావాలనే ప్రభుత్వ అధికార పక్షానికి వంత పాడేలాగా వారికి ఎన్నికల్లో లబ్ధి పొందే విధమైన నిర్ణయాలు సీఎస్ తీసుకున్నారు. అదేవిధంగా సెర్పుకు సంబంధించిన అధికారులు తీసుకున్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు తీసుకున్నారనే ఆరోపణలు అయితే విపక్షాలు చేస్తూ ఉన్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు అని అనుకోవడం ఈ నెలాఖరు లోపే దీనికి సంబంధించి